హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాబేజ్ కర్రీ చూస్తున్నాం. సో దానికి కావాల్సినవి ఫస్ట్ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత తాలింపు వేసుకొని కొంచెం అవి ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తాలింపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ నెక్స్ట్ మనం అల్లం చిన్నుపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం చిన్నుపాయ పేస్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని అది 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. ఆ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత నెక్స్ట్ మనం టమాటాలు ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత కారం సరిపడా అంత వేసుకోవాలి. కారం వేసుకొని దాన్ని బాగా కొంచెం తిప్పేసేయాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కొత్తిమీరని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మనం వాటర్ పోసుకొని కొంచెం తిప్పి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టాలండి. ఇలా తిప్పేసుకుంటున్నాం కదా, ఇలా తిప్పిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక 1 or 2 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి చాలా బాగా కుక్ అవుతుందండి. నేనైతే 2 విజిల్స్ రానిచ్చాను. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎలా ఉందో కర్రీ. చాలా బాగుంది కదా. స్మెల్ అయితే నాకు మామూలుగా రావట్లేదండి, చాలా బాగా వస్తుంది. సో క్యాబేజ్ ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలాగా చేసి చూడండి ఒకసారి, చాలా ఇష్టంతో తింటారు. థ్యాంక్ యూ.